బాటలు ఇప్పక ముందుకు వస్తారేమో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం. అదేందని లిప్స్టిక్ కాదు, బొట్టు అలసి వేరేది బొట్టు. తమ్ముడిని రెడీ చేయాలి. తమ్ముడిని జుట్టు చూడు ఎట్లేసింది. తమ్ముడే రెడీ అవుతాడంట. పో డ్రెస్ చేంజ్ చేసుకున్నా పో. లడ్డు డ్రెస్ చేంజ్ చేసుకోకుండా రా అని చెప్పలే, మంచిగా రీల్స్ చేస్తామని చెప్పలే మొన్నది. నువ్వు చేస్తావా మనం చేస్తలేదు. నిన్న 4 సార్లు చేసే యాస్టకి వచ్చింది. అక్క తీయాలా ఆఫ్ చేయాలా అంటున్నావా? వద్దు ఉండండి. ఇంతసేపు తయారు చేసి 2 నిమిషాలు కూడా ఉన్నాడు మంచిగా. అక్క పోయింది తెలుసా? అడ్డమైందే, అడ్డం కాలే. ముగ్గురిని దింపుతుంది. ఇంతమంది వస్తే అంతమంది అనిపిస్తుందా? ఒట్టు పేరెం లాలి అంతరం అయితే పేరెం లాలి మూత, కోల్గేట్ మూత, మూత అక్క ఆఫ్ చేయాలా? వద్దు చెల్లె, ఇంకా నీకు ఇబ్బంది అవుతుంది. దగ్గరికి రండి, మన దూరం పోతే మేము కనిపిస్తున్నాం. అసలు కనిపిస్తుంది. ఆఫా లేదు, ఫుల్ కాదు. ఎక్కుతాడు, కొండలు ఎక్కుతాడు, అన్ని ఎక్కుతాడు. ఆ బ్యాగ్లో ఏమన్నా అట్లా అనకమ్మా, ఏడుస్తాడు. చెంపలు పట్టుకుంటే ఏడుస్తాడు. లడ్డు ఇక్కడ కూర్చోటమ్మా. నువ్వు రాసుకో అమ్మ. కన్నయ్య మా అమ్మ తోముడు ఇంకా అయిపోలేదు. చదివినాకైతే అంత మంచిగా ఇట్లా అయిపోయింది. ఇక ఇల్లు చదివితే అయితే నీట్గా అనిపిస్తుంది. కానీ ఆ చదివిన 2 రోజులు మాత్రమే. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది మా ఇల్లు. ఎక్కడ సామాన్లు అక్కడ మంచిగా నీట్గా. ఈ రూమ్లో మా తమ్ముడు ఉంటాడు ఎక్కువ. మా తాతయ్య మా తమ్ముడికి పడుకునే బట్టలు, కిచెన్. ఇంకా కిచెన్ బండ ఇట్లా కడగలేదు. రేపు ఇంకా మార్నింగ్ ఇవన్నీ కడుగుతారు. ఇక గోడలు అన్నీ కడుక్కుంటూ. గిన్నె స్టాండ్ చూడండి మెరిసిపోతుంది. ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడెప్పుడు బయట పడిపోండే. అంత నీట్గా చదివింది. ఇక మళ్ళీ ఎగ్స్ ఎన్ని గనం ఉన్నాయో చూడండి. అయిపోగొట్టేసేయాలి తొందరగా. నాకు చిలుకలు అంటే బాగా ఇష్టం మా ఇంట్లో. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి. ఈ మెడల్స్ ఏమో మా అన్న తమ్ముడివి. ఇదేమో ఇంకా అందరం, ఇది రూమ్ ఆ రూమ్ అని ఏం లేకుతుంది. అందరం అన్నింటిలో ఉంటాం. ఇక ఇది హోమ్ టూర్ లాగా అయిపోయింది మా అమ్మ వాళ్ళది. ఇట్లా నీట్గా అయితే చదివేసిండ్రు. అమ్మ ఇక్కడ కన్నయ్య సామాన్లు అన్నీ. కన్నయ్య ఊకాలని డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, వాడి కార్డ్స్ ఇచ్చేసి. మనో కరామా, వాడి కార్డ్స్ ఇచ్చేస్తే పిల్లలు చదివిపిస్తారు. కార్డ్స్ ఇపో, తమ్మునికి చదివిపో. తమ్ముడు ముందలేసి అక్కడ కూర్చోబెట్టి.
అసలు ఎందుకు ఇదంతా క్లీనింగ్ చేస్తున్నాము ఏంది అనేది చెప్తా. వీడికి ఇదో ఆట. ఇక్కడ ఉన్న పొక్కలోంచి ఆ బట్ట ఇక్కడ ఏందమ్మా బయట పండ్లు వచ్చినాయి. నల్లంగూరలు తెల్లంగూరలు అనుకుంటా. ఇక్కడ తులసి చెట్టు దగ్గర మొత్తం కలర్ అంతా ముగ్గులంతా పోయినాయి. వేయాలనుకుంటున్నా కానీ ఇప్పుడు వేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి తర్వాత ఈ రెస్ట్ అయిపోయాక ఒక మంచి వీడియో అయితే తీస్తా. అక్కడ మొత్తం అంతా చేంజ్ చేసేయాలి. పెళ్ళి కాకముందుకి ఇదంతా చెట్లే పెట్టుకునేదాన్ని నేను, ఎక్కువ మొత్తం చెట్లే ఉంటుండే. ఇప్పుడేమో ఒకరోజు అంతా వాన పెద్ద పడి ఇంట్లో పాములు వచ్చినాయంటే ఇంక అన్నీ బిక్కేసింది మా అమ్మ. అయితే కన్నయ్య వాకర్. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే మా తమ్ముడైతే మాలేస్తుండు, అందుకే ఇవన్నీ అయితే కడుగుతున్నాం. ఇంకా ఫస్ట్ సున్నం వేద్దాం అనుకున్నా కానీ అది పెద్ద ప్రాసెసింగ్ అని కడిగితే అయిపోతుంది గోడలు అన్ని నీళ్ళతో అని ఇంకైతే కడుగుతున్నారు. మా కన్నయ్య నేను ఉండడం వల్ల 1 డేలో అయిపోయే పని 3 డేస్ అయింది. నిన్న మొత్తం చదరడం, ఈరోజు అంతా చదిరి దులపడం, రేపు కడగడం. రేపు అంతా కడిగితే రేపు పెడితే మొత్తం ఫినిష్ అయిపోతుంది. కప్స్ మా అన్న తమ్మునివి, అవి వాలీబాల్. మా వాళ్ళు వాలీబాల్ బాగా ఆడతారు. మా వాళ్ళే అని కదా, మా ఊళ్ళో కూడా బాగా ఆడతారు. వీళ్ళందరూ కన్నయ్య దోస్తులు. వాళ్ళని ఊరికే డిస్టర్బ్ చేస్తుంటాడు వాళ్ళు రాసుకుంటుంటే. అమ్ములైతే హాస్టల్ వెళ్ళిపోయింది. ఇంకా మా తమ్ముడు మాలేస్తుండని చెప్పి ఇవంతా క్లీనింగ్ అయితే అవుతుంది. ఇక కన్నయ్య అయితే పొద్దుకు 10 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది జ్వరం వచ్చిన టైంలో కూడా. ఎక్కడ తిరిగి వాటర్లోనే ఆడుతూ ఉంటాడు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.